ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. చిన్నవాడు తండ్రి ఆస్తిలో భాగం తీసుకొని వేరే దేశానికి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి డబ్బంతా ఖర్చు పెడతాడు. చివరికి డబ్బులు లేక పందులు మేపే పనికి వెళ్తాడు. ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడతాడు. మొత్తానికి వాస్తవాన్ని తెలుసుకొని మరలా తన తండ్రి ఇంటికి వస్తాడు. ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే, పాపం చేయాలని కూడా మనం ఆలోచిస్తే చివరికి మనకి అదే గతి పడుతుంది. చేతిలో డబ్బు ఉంది కదా, అందం ఉంది కదా, ఆయుష్ ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా అని ఎలా పడితే అలా ఆలోచిస్తే చివరికి ఎవరి గతైనా ఇదే పడుతుంది అనేది వాస్తవం. తండ్రి ప్రేమను వదిలి లోక ప్రేమను ఆశించాడు. చివరికి తన జీవితంలో నానా కష్టాలు ఎదుర్కొన్నాడు. దానివల్ల మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏంటంటే, తల్లిని తండ్రిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే తప్పకుండా మన జీవితంలో నానా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి అనేకమైన విషయాలు నేర్పించాడు. ఆమెన్.